Hello friends, hi Niki Namaste, welcome back to our channel Konaseema Andhalu by Devi. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఎప్పుడు ఫేషియల్స్ ఇలా డిఫరెంట్గా వీడియోస్ అనేది చేస్తున్నాం కదా. అయితే మన ఛానల్లో కుకింగ్కి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, అలానే ఫేషియల్కి సంబంధించింది, బ్యూటీ టిప్స్, అలానే ట్రావెలింగ్ వీడియోస్, విలేజ్ స్టైల్ వీడియోస్, హెల్త్ టిప్స్, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను బయట క్లైమేట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. సో మా పిల్లలు ఏమడిగారంటే చికెన్ బిర్యానీ చేయమన్నారు. అప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. సో నేను చేసే చికెన్ బిర్యానీ మీతో కూడా షేర్ చేసుకుంటే సో మీకు కూడా ఎప్పుడైనా సింపుల్గా క్విక్గా బిర్యానీ అయిపోవాలి అంటే ఇలా మీరు కూడా ట్రై చేస్తారు అనిపించింది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ కేవలం 20 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయాలనుకుంటున్నారా? అయితే అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వేడి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చికెన్ బిర్యానీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను అన్నమాట. సారీ, కొలతలు చెప్తున్నానండి. 3/4 కిలో చికెన్ని విత్ బోన్స్తో తీసుకోండి. బోన్స్తో తీసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని వాటర్తో శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోవాలి. దీంట్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాము అనేది ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఇంకా స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం స్పైస్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ 1.5 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోండి. సాల్ట్ అనేది తక్కువగా తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అంటున్నారు కదా. సో సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోండి. మరీ ఎక్కువ సాల్ట్ తిని బీపీలు పెంచుకోవద్దని నేను చెప్తాను. జోక్ చేశానండి, సీరియస్గా తీసుకోవద్దు. అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. సో ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ బిర్యానీ మసాలా తీసుకున్నానండి. ఇది ఎవరెస్ట్ కంపెనీ తీసుకున్నాను అన్నమాట. దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని, బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక లెమన్ని కూడా హాఫ్ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర లెమన్ అవైలబుల్గా లేనట్లయితే కర్డ్ని కూడా వేసుకోవచ్చు. పెరుగు 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను లెమన్ వేసుకుంటానండి. ఇలా లెమన్ వేసుకుంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది. అదే కాకుండా మనకి నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. సో నేను లెమన్ని ఇలా వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు పుదీనాని తీసుకుంటున్నానండి. ఈ ఆకుకూరలు ఎంత కడిగినా ఇసుకుంటుంది కదండి, చాలా జాగ్రత్తగా కడగాలన్నమాట. కొత్తిమీరని కూడా 3 టేబుల్ స్పూన్స్ వరకు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటినీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలండి. సో మనం వంట చేస్తే మన ఊరంతా స్మెల్ రావాలన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది టేస్ట్. ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో దీనికి కర్రీ కూడా అవసరం లేదండి. నార్మల్గా ఇష్టపడి తినేవాళ్ళు ఇలా డైరెక్ట్ తినేయచ్చు. లేదు మాకు కర్రీ కావాలి అంటే మీరు కర్రీని కూడా చేసుకుని దీంట్లోకి పెట్టుకోవచ్చు అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మనకి చికెన్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన ఉంచుకుందాం. దాని తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీతో చూపిస్తాను. సో ఇలా టేస్టీ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మిక్స్ చేసిన ఈ చికెన్ని ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టుకుందామని. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుందాం. ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్తో అన్నా చేసుకోవచ్చు అనమాట. ఇక నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg వరకు రైస్ని తీసుకుంటున్నానండి.
సో దీన్ని వాటర్తో శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని దీన్ని కూడా 5 నిమిషాలు కడిగి పక్కన పెట్టుకుంటే బియ్యం అనేది మనకి కుక్ అయిన తర్వాత రైస్ చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. బాగా చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. పగుళ్ళు లేకుండా చక్కగా రైస్ విరగకుండా వస్తుందన్నమాట. సో దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కనించుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, రైస్ మొత్తాన్ని కూడా వాటర్తో క్లీన్ చేసి వాటర్ మొత్తం తీసేయాలండి. వాటర్లో ఉంచితే రైస్ బ్రేక్ అయిపోతుంది. సో వాటర్ మొత్తం తీసేసి దీన్ని ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. మనకి లోపల చికెన్ మ్యారినేట్ అయిపోతుంది, రైస్ కూడా ఇది అవుతుంది. మనం మసాలా అంతా కూడా ఫ్రై చేసేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని కుక్కర్ని తడి లేకుండా ఇలా ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నెయ్యితో కూడా మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలాని యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క, బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి. దీని పేరు నాకైతే ఐడియా లేదండి. లాస్ట్ టైం నేను మసాలా దినుసులు తీసుకోవడానికి డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట, మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అని. నేను అడగడం మర్చిపోయాను. సో మీలో ఎవరికైనా దీని పేరు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మసాలా అంతా వేసి ఒక్క 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి జీడిపప్పుని వేసుకుందామండి. నోటికి అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో జీడిపప్పుని వేసుకుందాం. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి చాలా రకాలు ఉంటాయి కదండి. అయితే తెల్లగా ఉన్న పచ్చిమిర్చి మనకంత కారం అనిపించదు, కానీ ఇలా కొంచెం డార్క్ గ్రీన్లో ఉన్న పచ్చిమిర్చి మాత్రం చాలా కారంగా ఉంటుంది. సో వీటిని చాలా చూసుకుని వేసుకోవాలండి కారం. ఇక్కడ నేను 6 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. స్పైస్ అనేది మేము చాలా ఎక్కువగా తింటాం, అందుకని పచ్చిమిర్చి కూడా నేను ఎక్కువగానే వేసాను అన్నమాట. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చిట్టపట్ట 1-2 సౌండ్స్ వస్తూ ఉన్నాయండి మీకు. నేను వీడియో చేస్తూనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే మీకు ఈ న్యాచురల్ సౌండ్స్ కూడా వస్తున్నాయన్నమాట. సో ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వీటిని కూడా కొంచెం ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి నేను 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ఎంతున్నా వాడేస్తానండి, అంత ఇష్టం అనమాట. కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల మన హెయిర్ కూడా చాలా లాంగ్గా పెరుగుతుంది. కంటి చూపుకు కూడా చాలా మంచిదండి. సో కరివేపాకే కదా అని తీసి పడేయకుండా చక్కగా తీసుకుని నోట్లో పడేసుకోండి, హాయిగా తినేయచ్చు అనమాట. సో వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుందాం. దీనంతటిని బాగా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిపైన క్యాప్ పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది 70% వరకు కుక్ అయిపోతుందండి. సో దీని మీద క్యాప్ పెట్టుకుని మనం ఇంకేం డిస్టర్బ్ చేయనవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్తోనే అదంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. సో ఇలా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల లోపు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఎగ్జాక్ట్గా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా తీసి మనం చూసినట్లయితే ఆయిల్ చూసారు కదండి, ఇలా సెపరేట్ అయిపోయింది. మనకి చికెన్ కూడా 70% వరకు కుక్ అయిపోయింది. ఒకసారి మనం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి.
సో లాస్ట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక 2 మినిట్స్ పాటు దీంట్లో వేసుకుని కలుపుకోవాలండి. చాలామంది వాటర్ వేసిన తర్వాత రైస్ వేస్తారు. అలా కాకుండా ఫస్ట్ రైస్ వేసి మనం ఒక 2 మినిట్స్ పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో ఇది నేను మీకు ఇచ్చే టిప్ అన్నమాట. మీలో ఇలా ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రైస్ వేసిన తర్వాత చాలా స్లోగా కలపాలండి. బాగా హడావిడిగా కలిపితే రైస్ బ్రేక్ అయిపోతుంది అన్నమాట. బిర్యానీ మనకి ముద్దలా వచ్చేస్తుంది. సో ఇలా ఈవెన్గా స్లోగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అడుగున మాడిపోకుండా చూసుకుంటూ స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ కంటెంట్ పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ను అడుగును చూసుకోవాలండి. ఈ అడుగు అనేది మాడిపోకూడదు అనమాట. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది చికెన్కి పట్టించి వేసాం కాబట్టి నా వరకు ఈ సాల్ట్ సరిపోతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఉండినట్లయితే దీంట్లో ఎసరు వేసిన తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే ఒక 1/2 టేబుల్ స్పూన్, హాఫ్ కూడా అవసరం లేదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకుందాం. బాస్మతి రైస్ కనుక మనం తీసుకున్నట్లయితే 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కానీ ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్కి 3.5 గ్లాసెస్ వేస్తాను. ఎందుకంటే ఒక 1/2 గ్లాస్ వరకు మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, అందుకని ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్కి మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది తగ్గిస్తే సరిపోతుంది. 2 గ్లాసెస్ రైస్ వేసాం కదా, సో 1:2 రేషియోలో 4 గ్లాసెస్ వాటర్కి 1/2 గ్లాస్ తగ్గిస్తే సరిపోతుంది. ఆ 1/2 గ్లాస్ కూడా మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, దాంతో మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి గమనించారా, నేను ఇందులో ఒకటి వేయలేదు. అదేంటో చెప్పండి. సో అదేంటి అంటే బిర్యానీ ఆకు. అది ఎందుకు వేయలేదో రీజన్ చెప్పినా, నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇందులో బిర్యానీ ఆకు వేయలేదు. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉండినట్లయితే తప్పకుండా మీరు వేసుకోండి. 1 2 3 3.5. సో మనకి వాటర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. విజిల్స్ అనేది మీరు బాస్మతి రైస్ పెట్టుకుంటే సింగిల్ విజిల్ సరిపోతుందండి. అది మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే బాస్మతి రైస్ సరిపోతుంది. కానీ ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 విజిల్స్ మీడియంకి హైకి మధ్యలో పెట్టుకోండి. మరీ మీడియం కాకుండా మరీ హై కాకుండా మధ్యలో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకటి మర్చిపోయాను చెప్తానండి. సో ఫ్రెండ్స్, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేతినైతే యాడ్ చేసుకోండి. అబ్బా, మంచి నెయ్యి అండి. ఎంత చిక్కగా ఉందో చూసారు కదా, మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇలా పూసలుగా ఉండే నెయ్యి 1 స్పూన్ వేసుకుంటే మన అన్నం అనేది మెతుకు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, నాకు సాల్ట్ అయితే సరిపోతుంది. సో నేను సాల్ట్ని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కుక్కర్ విజిల్ అనేది పెట్టేద్దాం. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసి మనం ఎగ్జాక్ట్గా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా నాకు 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో కుక్కర్ విజిల్ పూర్తిగా చల్లారేంత వరకు కూడా మీరు క్యాప్ ఓపెన్ చేయొద్దు. అలా కాదని మీరు ఆత్రం ఆగక క్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఉండిపోతుంది. టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో లాస్ట్ వరకు కుక్కర్ దానంతట దానికి విజిల్ వచ్చేంత వరకు కూడా మీరు క్యాప్ ఓపెన్ చేయొద్దు. సో క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను.
సో ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ అయితే పూర్తిగా చల్లారిపోయింది అనమాట. చూసారు కదా, సేమని సౌండ్ కూడా రావట్లేదు. సో ఇలాంటి టైంలో మనం కుక్కర్ క్యాప్ తీసి చూద్దాం. టటడాయ్! ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందన్నమాట. సో నేను చూపిస్తాను. చూసారు కదా, రైస్ అనేది ఎంత బాగా ఇదయిందో. పొడి పొడిలాడుతూ వచ్చిందండి. చాలా ఈవెన్గా ఒకదానికి ఒకటి రైస్ కూడా మీరు నెయ్యి వేయడం వల్ల ఒకదానికొకటి స్టిక్కీ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని సర్వ్ చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తానండి, ఎందుకంటే మీరు ఎలాగో టేస్ట్ చేయలేరు కాబట్టి. సో ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఇందులోకి ఇలా చికెన్ బిర్యానీ పెట్టుకోవాలన్నమాట. వేడి వేడి చికెన్ బిర్యానీ పక్కన ఒక్క గ్లాస్ థమ్స్ అప్ పెట్టుకుని తింటూ ఉంటే అబ్బబ్బా ఏం టేస్ట్ అండి. పీసెస్ అనేవి మనకి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మనం చికెన్ అనేది 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ కంప్లీట్గా వేసాము. ఇంకా చికెనే కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కదా. సో దానివల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వేడి వేడి చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కేవలం 20 మినిట్స్ అండి. 20 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చికెన్ పీసెస్ ఈవెన్గా కుక్ అవుతాయి. రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మీరు ఎలాగ టేస్ట్ చేయలేరు కదా, దానివల్ల నేనే టేస్ట్ చేసి చెప్తున్నానండి. చాలా వేడిగా ఉంది. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా సూట్ అయింది. మీరు కూడా ఈ కుక్కర్ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.